నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 102వ కీర్తన 13వ చరణం. దయ చూపించుటకు కాలం వచ్చిన. ప్రైజ్ లార్డ్. ప్రభు వారు ఈరోజు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, దయ చూపించడానికి కాలం వచ్చిందంట. ఏమి కాలము అంటే, అంతకుముందు మనం ఉన్న కష్టాల నుంచి, అంతకుముందు మనం ఉన్న బాధల నుంచి, అంతకుముందు మన కుటుంబంలో ఉన్న పరిస్థితుల నుంచి ఎవరైనా మన ఇంకా చూస్తున్నారా, నా శ్రమను తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే వారి కోసం ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇంతకాలం నువ్వు బాధలు పడ్డావు కదమ్మా, ఇంతకాలం నువ్వు వేదన పడ్డావు కదమ్మా, ఈ వేదన నుంచి దేవుడు నీ ఎడల దయ చూపిస్తున్నాడు, నీ ఎడల కృప చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు వీటన్నిటి నుంచి విడుదల చేసే కాలము ఒకటి వస్తుందని ప్రభువారు చెప్తున్నారు. అవునా, నిజమేనంటారా, జరిగిద్దంటారా అని మన క్వశ్చన్ ఏమైనా వచ్చిందంటే, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళ జీవితంలో 400 సంవత్సరాలు వాళ్ళు ఎంతో వేదన పడ్డారు, ఎంతో బాధపడ్డారు. వాటిలన్నింటి నుంచి దేవుడు విడుదల కలిగించడమే కాకుండా వాళ్ళని విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించారు. అవిశ్వాసులుగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టాడు, కానీ విశ్వాసంతో ఉన్న వాళ్ళు మాత్రం పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళి ఆయన నిలబెట్టాడు. ఈరోజు ప్రభువారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, దయ చూపించే కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్న మనము మన జీవితంలో ఏదైతే దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలనుకున్నాడో, అద్భుతకార్యం చేయాలనుకున్నాడో కార్యం చేస్తాడు. బట్ మనము విశ్వాసంతో, నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు నిశ్చయంగా మన జీవితంలో కష్టదినాలు చూసి వాటినన్నిటి నుంచి విడుదల కలిగించును గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రోజంతా ప్రభా నీ కృపతో, నీ వాత్సల్యంతో మమ్మల్ని నింపుదల చేస్తున్నావు దేవా. దయ చూపించే కాలం వచ్చిందని సెలవిచ్చావు దేవా. అవును దేవా, మా జీవితంలో ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో బాధలు గుండా, వేదలు గుండా వెళ్తున్నాం ప్రభా. మా జీవితం వైపు ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చూడలేదా అనే వేదనలో మేము ఉన్నాం ప్రభా. కానీ ప్రభా, మీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని భద్రపరిచారు ప్రభా. మీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా. అవును దేవా, మీరు తప్ప మా జీవితంలో ఎవరు అద్భుత కార్యం చేస్తారు దేవా. మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ వాగ్దానం చేతి పట్టుకుని విశ్వసించి ముందుకెళ్తున్న వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. ఎంత మహిమ ప్రభావం మిమ్మల్ని వయస్పరిచిందా మీరు తండ్రి. ఆమేన్.